రాజధాని అమరావతిపై వైసీపీ ముందు నుంచి విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వేశ్యల రాజధాని అన్నారని తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కంటే జగన్ మనిషిగానే చూస్తామని తెలిపారు. డిబేట్లో కృష్ణంరాజును వారుస్తున్నట్టు నడుస్తూనే వ్యాఖ్యలు ప్రోత్సహించారని ఆరోపించారు. వేశ్యల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధాని ఉద్దేశించి మాట్లాడడం. ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన. ఈవేళ హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఆదాయం వస్తాం వల్లే ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించడం, దానికి అనుగుణంగా విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాష్ట్రం కోసం త్యాగం చేసి రైతులు ఇస్తే అటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఛానల్లో ఆ కృష్ణరాజు గారు ఒక విశ్లేషి కూడా ముసుగులో మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన సీనియర్ పాత్రికేయుడు, మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ